శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించుకోండి. యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు తన బిడ్డలను, విశ్వాసులను, సహోదరి సహోదరులను దేవుని పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని ఆయన తన ఆలోచన చేత నడిపించే దేవుడై ఉన్నాడు. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు ఆయనకు పేరు. కాబట్టి ఆలోచన చేత నీవు నన్ను నడిపించదు. దైవ మార్గములో ఆయన నడిపిస్తూ దేవుని దీవెన ఈ లోకంలో మనం పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించుచున్నాడు. తోడై ఉండి జీవింప చేయగలిగినటువంటి శక్తివంతుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నిజమే, ఆకాశమందు దేవుడు మనకు ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు తోడై ఉండి తన ఆత్మచేత మనం నడిపిస్తూ కష్టాలలో, శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా సహాయపడుతూ ప్రభువు ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. అటు దేవుని యందు విశ్వాసం కలిగి సంఘములో, సమాజంలో ప్రభువు ఆత్మచేత నడిపించబడుతూ దైవ దీవెన పొందుకుని లోకములో వరదలే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించనుగా. ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము దానించి ధన్యత ఇచ్చినందుకు మహిమ చెల్లించుకుంటూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని, ఆశీర్వదించి మీ ఆలోచించి నడిపించి దీవించమని యేసు క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.